ప్రద్యుమ్న శృంగాళదేవి. ఇప్పుడు శక్తిపీఠాలలో 3వ శక్తిపీఠమైన శృంగాళదేవి పీఠం గురించి తెలుసుకుందాము. శృంగాళదేవి ఆలయం భారతదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లా పాండవ పట్టణంలో ఉంది. ప్రస్తుతం అక్కడ ఆలయం లేదు, కానీ ఆలయ అవశేషాలు మాత్రమే భారీ మసీదు మినార్ దగ్గర చూడవచ్చు. ఇది హిందువులు ఆరాధించే 51 శక్తిపీఠాలలో ఒకటి. ఆలయ చరిత్ర. శృంఖలాదేవి ఆలయ ప్రదేశం సతీదేవి పొట్ట భాగం పడిందని నమ్ముతారు. ఈ ఆలయాన్ని శృంఖలాదేవి గొప్ప భక్తుడు ఋష్యశృంగ అనే మహర్షి నిర్మించాడు. ఋష్యశృంగుణ్ణి చిన్నప్పటి నుండి అతని తండ్రి చూసుకునేవాడు. అతని తండ్రితో పాటు బయట ప్రపంచంతో ఎప్పుడూ సంబంధం లేదు. అతను బాహ్య ప్రపంచానికి ఎటువంటి బహిర్గతము చేయలేదు. దానికి కారణం అతను స్వచ్ఛమైన హృదయము, ఏ ప్రాపంచిక ఆనందం గురించి తెలియని శిశువును పోలి ఉండేవాడు. మరొక వైపు శృంఖలాదేవి ఒక దేవత. ఆమె ప్రసవానంతర దశలో ఉన్న స్త్రీని, నవజాత శిశువు పట్ల ప్రేమతో కట్టుబడి ఉండేది. ఋష్యశృంగుడు దేవిని బోధించే స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఈ విధంగా అతను శృంఖలాదేవి భక్తుడయ్యాడు. ఋష్యశృంగ మహర్షి ఇక్కడ శృంఖలాదేవతను భక్తితో ఉపదేశించాడు. ఆమె పూర్తిగా అనుగ్రహించింది. ఒకరోజు అమ్మవారి ఆజ్ఞను అందుకున్న మహర్షి కర్ణాటకలోను శృంగేరిని దర్శించడానికి వెళ్ళాడు. శృంఖలాదేవి ఋషికి తోడుగా వచ్చింది. కొంతకాలము తరువాత ఋష్యశృంగుడు శృంగేరి కొండ చుట్టుపక్కల శృంఖలా శక్తిని కూడా పొందాడు. శృంఖలాదేవి వాస్తవాల ప్రకారము పశ్చిమ బెంగాల్ హుగ్లీలో ఉండాలి. కానీ ఒక కథ ప్రకారము ఋష్యశృంగళ మహర్షి అమ్మవారిని కర్ణాటకలోని శృంగేరికి తీసుకువచ్చాడు. మరో నమ్మదగిన సాక్ష్యం ఏమిటంటే, పాండువ పట్టణములోని భారీ మసీదు మినారు వద్ద ఉన్న ఆలయం ప్రదేశములో ఫిబ్రవరి నెలలో మేళ తాళాలతో సుమారు 30 రోజుల పాటు భక్తులు పండుగను జరుపుకుంటారు. దీనికి ముస్లిము, హిందూ సంఘాల ప్రజలు సుమారు 1,00,000 మంది దానికి హాజరవుతారు. పాండువ సమీపంలో హనేశ్వరి దేవి పేరుతో మరొక ఆలయం ఉంది. ఇది మరొక శక్తిపీఠంగా పరిగణించబడుతోంది. సేకరించిన సమాచారం ఆధారంగా ఆ ప్రదేశంలో శృంఖలాదేవి ఆలయం ఉండేదేమో అనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది శృంఖలాదేవి ఆలయ చరిత్ర. ఇప్పుడు మనం శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠమైన చాముండేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాము. చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూరులో ఉంది. ఇది మైసూరు పేలసుకు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపైన ఉంది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కులదేవతగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఆలయ చరిత్ర. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హొయసాల పాలకులు నిర్మించారని భావిస్తారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి 1000 మెట్లతో మార్గాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు ఉన్నాయి. కొండ మీద 800వ మెట్టు వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తుతో 24 అడుగుల పొడవుతో ఉంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూరా చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయానికి 1761-82 మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలను, వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు. ఇక్కడ సతీదేవి శరీర భాగాలలోని జుట్టు పడిందని నమ్ముతారు. నవరాత్రి 7వ రోజున చాముండి దేవి ఆలయానికి
సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండి దేవికి ధరింపచేసే ఆభరణాలలో కొన్ని శ్రీ కంఠర్దత్ నరసింహరాజ ఒడియార్ తన వద్ద ఉంచుకొని వీటిని దసరా సందర్భములో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇక్కడి ప్రజలు చాముండేశ్వరి అమ్మవారిని నాథాదేవి అని పిలుస్తారు. అంటే రాష్ట్ర దేవత అని అర్థము. దుర్గాదేవి రాక్షస రాజు మహిషాసురుణ్ణి ఈ కొండపైనే సంహరించిందని నమ్ముతారు. దీనిని అతను పరిపాలించేవాడు. తరువాత ఈ ప్రదేశము మహిషాసురుని ప్రదేశముగా పిలువబడింది. బ్రిటిష్ వారు దీనిని మైసూరుగా మార్చారు.